హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 69. ఎస్ అని ఆమెకు పక్కగా దొల్లించి ఆమెపై చేరి, భర్త పొద్దుటే లేస్తే ఎక్కడ ముద్దు పెట్టాలో తెలీదా నీకు అంటాడు. ఆమె పెదాల దగ్గర గట్టిగా ముద్దు పెట్టి, అంతగా సిగ్గుతో నీ బొగ్గలు ఎరుపెక్కాయి, రాత్రి జరిగిన దాంట్లో ఏం గుర్తొచ్చిందే, అలా సిగ్గుతో మిలికలు తిరుగుతున్నావు అని ఆమె చెంప మీద పెదాలతో రాస్తూ గుసగుసగా ఫుల్లుగా హస్కీ వాయిస్ తో అంటాడు సిద్ధు. అతని హస్కీ వాయిస్ కి బొగ్గలు సిగ్గులు మొగ్గలు అవుతూ ఉంటే కష్టంగా ఆమె సిగ్గును దాచుకోవటానికి ప్రయత్నిస్తూ, కన్నా ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడుకో, నాకు ఎలాగో ఉంది ప్లీజ్, అదే హస్కీ వాయిస్ తో అంటుంది. ఎలాగో అంటే ఎలానే అని ఈసారి చెవి కింద ముద్దు పెట్టాడు. ఈసారి ఆమె నరాలు జివ్వుమని లాగేసరికి కష్టంగా మాట పెగల్చుకుని, కన్నా నువ్వు మళ్ళీ రొమాంటిక్ మూడుకి వెళ్ళకు, నా వల్ల కాదు అని ఆమె దాచాలని ఎంతగా ప్రయత్నించినా దాగని ఆమె సిగ్గులు ఎరుపెక్కిన బుగ్గలని చూసి అతను ఆగలేక కసుక్కున కొరికి, యూనో నువ్వు ఎంతగా దాచాలన్నా దాగది నీ సిగ్గు, నువ్వు బీభత్సంగా నా ముందు సిగ్గుపడొచ్చు, అప్పుడే కదా స్ట్రాబెర్రీలో ఉండే నీ బుగ్గలను ఇలా నా పంటి కింద నలిపేది అంటాడు కొరికిన చోట తడిపెదాలు వద్దుతూ. అమ్ము చిరుకోపంగా, నిన్ను విలనని ఊరికే కాదుగా అనేది, ఇలాగైనా చేసేది, అలా కనిపిస్తే ఎలా నేను బయట తిరిగేది చెప్పు రాడిష్ గా అని అంటుంది. ఏం చేయను, సిమ్లా యాపిల్లో ఉన్న నీ బొగ్గలు కొరకుండా ఉండాలంటే నా వల్ల కాదే అంటాడు ఆమె కళ్ళల్లోకి ఫుల్ గా రొమాంటిక్ గా చూస్తూ. అతని కళ్ళకు ఆమె చేతిని అడ్డు పెట్టి అలా చూసి, నన్ను మాయ చెయ్యకే, పిల్లలు లేచే టైం అయ్యింది, నువ్వు నా మీద నుంచి లేస్తే నేను స్నానానికి వెళ్తాను. అమ్ము చేతును అడ్డు తీసి, పిల్లలు అప్పుడే లేవర్లే, లేచినా నా చామ్స్ గుడ్ బాయ్స్ జ్యోతి దగ్గరే ఆడుకుంటారు గాని మనల్ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పేరు చెప్పి నా నుంచి తప్పించుకోలేవు, కన్నా ప్లీజ్ నా వల్ల కాదు, ఆయన కోడి కూసేదాకా వదలలేదు, మళ్ళీ ఉదయాన్నే అంటే కష్టం, నేను అసలు బెడ్ మీద నుంచి లేచి నడవగలనా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఫుల్ రెస్ట్ తీసుకో ప్రామిస్, నేను పిల్లలు నేను అస్సలు డిస్టర్బ్ చేయను అని ఇంకా ఆమెను మాట్లాడనీయకుండా అతని పెదాలతో ఆమె పెదాలను ముడివేసి మళ్ళీ ఒకసారి కలుస్తారు. అతను సిద్ధమయ్యి ఆమెను సిద్ధం చేసి ఆమెలో కోరికల ప్రవాహం రాజేసి అతని సుడిగుండంలోకి ఆమెను ముంచేసి ఆమె ప్రవాహంలో అతను మునిగి ఎంతో ఇష్టంగా ప్రేమగా లాలించి పాలించి అతనిలో ఆమెను కలుపుకుని పోతాడు. 2 గంటలు ఆమెను వదిలి చెమటలు కక్కుతూ ఆమె మీద నుండి పక్కకు జరిగి పడుకుంటాడు. అమ్ము కోపంగా సిద్ధు వైపు చూస్తూ, నువ్వు ఈ విషయంలో నిజంగానే బీస్టివి తెలుసా? అవునా, నాకేం తెలుసు అమ్మాడు, నేను నీ మత్తులో పూర్తిగా మునిగిపోతుంటే నాకెలా తెలుసు అంటాడు ఎంతో అమాయకంగా. మొహం ఎలా పెట్టాడో చూడండి, అమ్మా ఏమీ తెలియని అమాయకపు చక్రవర్తి అని సిద్ధు బుగ్గగిల్లి బ్లాంకెట్ కప్పి పైకి లేవాలని చూస్తుంది. తన వల్ల కాక కూర్చోలేక నడుం పట్టుకుని పడిపోతున్న అమ్ముని గట్టిగా పట్టుకుని హత్తుకుని ఆమె వీపు రుద్దుతూ, బాగా హట్ చేశానా అంటాడు లోగొంతుతో. అతను ఎక్కడ బాధపడతాడో అని ఆమెకు నిజంగా ఇబ్బందిగా ఉన్నా నవ్వుతూ సిద్ధు వైపు చూసి టక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి, అంతగా ఏమీ లేదులే, మొహం అలా పెట్టకు అంటుంది. ఆమె చెప్పకపోయినా మొహంలో కనిపిస్తున్న నీరసాన్ని చూసి, సారీ బేబీ, నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయా, చాలా ఇదిగా బిహేవ్ చేశా, సారీ రా అంటాడు సిద్ధు. అమ్ము సిద్ధు గడ్డం మీద కొరికి, సారీ ఏంటి, నువ్వు ఇలా చేసి నీ ప్రేమను చూపిస్తేనే కదా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసేది, ఎక్కువ చేయకుండా నన్ను వాష్రూమ్ లో వదులు అంటుంది అమ్ము అతని మెడ చుట్టూ చేతులు వేసి. సిద్ధుని అమ్ముని దగ్గరికి తీసుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వుతూ ఆమెను వాష్రూమ్ లోకి తీసుకొచ్చి వెళ్తాడు. ఆమెతో పాటు అతను కూడా. ఇక ధ్రువ మేఘాన్ని గోడకి లాక్ చేసి ఆమె కించి గ్యాప్ లో అటు ఇటు చేతులు పెట్టి ఇక ఆమెను మధ్యలో లాక్ చేస్తాడు. ఇప్పుడు ఏం చెప్పావే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయవే అంటాడు ఎరుపెక్కిన కళ్ళతో ఆమెనే చూస్తూ. నేనేమన్నా సోరస్ బావా అని అన్నదో లేదో ఆ మరుక్షణమే ఆమె గొంతు ధ్రువ చేతిలో చిక్కుకుంటుంది. అంతకంతా ఆమె గొంతు మీద అతని చేతి వేలు బిగిస్తూ, బావా అని పిలవద్దు, వాడికి దూరంగా ఉండమన్నాను కదే, ఎన్నిసార్లు చెప్పనే,
ఏంటి నోట్లో పంచదార వేసుకున్నట్టు బావా అని ఎంత తీయగా పలుకుతున్నావో నువ్వు. ఇలా ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను పిలిచావా అంటాడు కోపంగా ధ్రువ. మేఘ ధ్రువ చేతుల మీద చేతులు వేసి విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ, దూరంగా ఉండమన్నావు కానీ బావా అని పిలవద్దు అని ఎప్పుడు చెప్పావు? అయినా నేను మామూలుగానే బావా అన్నాను కదా. బావను బావా అనకపోతే ఏమంటాం చెప్పు. నీకు మరి అలా ఎందుకు అనిపిస్తుందో నాకేమీ తెలియడం లేదు. ఇంకొక విషయం, నిన్ను కూడా నేను మంచిగానే పిలిచేదాన్ని. కానీ నీకు నేనంటే, నా వాయిస్ అంటే చిరాకు. నేను ఎలా పిలిచినా నీకు కాకరకాయ తిన్నంత చేదుగానే అనిపిస్తుందిలే అంటుంది మేఘ. ఈ డిస్కషన్ అంతా నాకు అనవసరం. నువ్వు చిన్నాని ఆ సిద్ధు గడిని బావాని పిలిస్తే ఊరుకునేదే లేదు అంటాడు సీరియస్ గా ధ్రువ. మేఘ ఈసారి కళ్ళు గుండ్రంగా తిప్పుతుంది. శివయ్య ఇదెక్కడి గోలయ్యా, వాళ్ళు వరుసకి బావలైతే బావాని పిలకుండా ఇంకేం పిలవాలి, అన్నయ్యని పిలవాలా అంటుంది. బావ అని ఇంకొకసారి నీ నోట్లో నుంచి వస్తే నాలుక చీరేస్తా అంటాడు ధ్రువ. సరే అన్నయ్య, నాకు ఊపిరి అందడం లేదు, చేతిని తీవా అంటుంది. మేఘ అలా అనగానే ధ్రువ గట్టిగా, ఏ రాక్షసి, నేను నీకు అన్నయ్య అంటే అని అంటాడు మొహం వికారంగా పెట్టుకుని పొల్లు పటపటా కొరుకుతూ. అసలు ఆ మాట పలకడానికి కూడా ఇష్టం లేనట్టు ధ్రువ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆమెకు నవ్వు ఆగడం లేదు. ఒకవేళ పైకి నవ్వితే మళ్ళీ తల గోడకేసి కొడతాడని లోపలే నవ్వుకుంటూ పైకి అమాయకంగా మొహం పెట్టుకుని, బావా అని నువ్వే కదా పిలవద్దన్నావు, అన్నయ్య అని పిలవమన్నావు, మరి అలా కూడా వద్దంటున్నావు, మరేమని పిలవాలి అని రెట్టిస్తుంది మేఘ కావాలని. ధ్రువ మేఘాన్ని వదిలి దూరం జరిగి అసహనంగా, సరే ఎలాగోలా పిలుచుకుని చావు, నా ముందుగాని వాళ్ళని బావాని పిలిస్తే అక్కడికక్కడే పాతేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మేఘ మనసులో అసలు ఈ రాక్షసుడు ప్రాబ్లం ఏంటో నాకు అర్థమై చావటం లేదు అనుకుని, ఈయన గారిని బావాని పిలిస్తే ఇష్టం ఉండదు, అలా అని పక్కోళ్ళని బావాని పిలిస్తే ఊరుకోడు అని అనుకుని ఇప్పటికైనా సిద్ధు బావాని అనేసరికి మళ్ళీ ధ్రువ చురుగ్గా చూసేసరికి, ఇది ఎక్కడ గొడవరా, అదే మీ అన్నయ్య మీద అటాక్ చేసి చంపేసే కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపుతున్నావా లేదా అంటుంది మేఘ. ధ్రువ కోపంగా, వాడు నా అన్నయ్య కాదు, ఇంకా నా ఆలోచనలో ఎటువంటి మార్పు కూడా ఉండదు అంటాడు దృఢంగా. మేఘ కోపంగా, నువ్వు నిజంగానే మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. నీకన్నా చిన్నవాడైన నీ తమ్ముడే నయం. అతనికి ఉన్నంత ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. నీ తమ్ముడికున్న పట్టుదల లేకుండా పోయింది. డబ్బు హోదా నాకు ముఖ్యం కాదు, రక్త సంబంధమే ముఖ్యమని ఎంతో గొప్పగా ఆలోచించి అందరూ కావాలి అని పాకులాడుతున్నాడు నీ తమ్ముడు. కానీ నువ్వు ఆస్తి ముఖ్యం, దానికోసం చిన్న పెద్ద తేడా లేకుండా నీ దారికి అడ్డు తప్పించుకోవాలని చూస్తున్నావు. చిన్నవాడైన నీ తమ్ముడు ఎవరు అబద్ధం చెప్తున్నారా, ఎవరు నిజం చెప్తున్నారా, ఎవరు ప్రేమ నిజమా అని తెలుసుకోగలుగుతున్నాడు. నీలాగే ఒకవైపు ఆలోచించడం లేదు. ఎవరు అబద్ధం చెప్తున్నారా, ఎవరు నటన చేస్తున్నారా అని ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నావా? పక్కకి తొలగించి చూడు. మనసు పెట్టి ఎదుటి వాళ్ళు నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో, కట్టుగా తల్లి చెప్తున్నారో అన్ని చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళని ఎక్స్ప్రెషన్స్ ని చూడు. అప్పుడు ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. ఒకవేళ మీ అమ్మ చెప్పింది నమ్మి ఎదుటి వాళ్ళకి హాని చేస్తే, రేపన్న రోజు అది నిజం కాదు అని తెలిస్తే జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చినా కూడా జరిగిన తప్పు వెనక్కి తీసుకోలేవు అని ధ్రువ దగ్గరకు వచ్చి, చెవులతో ఉన్నది కాకుండా కళ్ళతో చూసింది కాకుండా అని అక్కడే అతని గుండెల మీద చేతిని పెట్టి, ఇదేం చెప్తుందో విను, తర్వాత ఇదేం చెప్తుందో చెయ్యి అంటుంది. అతని మెదడు మీద వేలు పెట్టి చూపిస్తూ, అప్పుడు ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది, అప్పుడు నువ్వు కరెక్ట్ దారిలోకి వెళ్తావు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. మేఘ బానే చెప్పిందిలే. కిరణ్ సిద్ధు మాన్షాకి వస్తాడు. హాల్లో కూర్చుని ఉన్న అమ్ము పిల్లల్ని పలకరించి ఆఫీస్ రూమ్ లో ఉన్న సిద్ధు దగ్గరికి వెళ్ళి అతని ముందు ఒక ఫైల్ ని పెట్టి, శాంతి డీటెయిల్స్ తను ఎక్కడ ఉందో తెలిసింది అంటాడు. ఈ శాంతి ఎవరు, కొత్త క్యారెక్టరా? చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.